హాయ్ అండి. ఇదొచ్చేసి నేవీ బ్లూ అండి. నేవీ బ్లూకి మనకి శారీలో ఏ కలర్ వస్తే ఆ కలర్స్ వేస్తారని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. సేమ్ అలానే దీనికి కూడా అనమాట. ఇదొచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి చూడండి మనకి స్టార్ నెక్కి బ్యాక్ సైడ్ వస్తుంది కదా, సేమ్ అలానే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వరకే వేసారనమాట. బార్డర్ వదిలేసి బార్డర్ పైన వేశారు మధ్యలోకి హ్యాండ్స్కి అనమాట. మగ్గం వర్క్ అనేది చాలా సింపుల్ అండ్ అంటే క్లాసీ లుక్గా ఉందండి. బ్యాక్ సైడ్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. బ్యాక్ సైడ్ చూడండి మనకి డైమండ్ షేప్లో ఉందన్నమాట. డైమండ్ షేప్ కాకుండా ఒక రౌండ్ డైమండ్ షేప్లా వచ్చి రౌండ్ షేప్లా వచ్చింది. చాలా బాగా నచ్చిందండి. పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్కి ఇలా డైమండ్ షేప్ వచ్చింది కదా, ఆ డైమండ్ షేప్ పైన మనకి చూడండి జెర్రీలా ఉంది కదా, ఆ జెర్రీ అంటే 4 లైన్స్ వచ్చాయండి. ఇక్కడ చూడండి నేను ఇప్పుడు వచ్చేసి స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఎలా ఉందో చూడండి. చాలా సింపుల్ అండ్ క్లాసీ లుక్లో ఉందండి. ఇది వచ్చేసి ప్యాక్ వచ్చేసి డైమండ్ షేప్ అని చెప్పాను కదా, అంటే ఒక చిన్న హోల్ లా కనిపిస్తుంది. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ దగ్గర కింద పైపింగు పైన మగ్గం వరకు చాలా క్లాసీగా ఉంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ పైన బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ లా వచ్చేసింది. దానికి మనం ముందు వచ్చేసి హోల్ కుట్టుకొని తర్వాత పైన హెమ్మింగ్ పట్టీ పెట్టానండి. చూడండి హెమ్మింగ్ పట్టీ అనేది మనం 1/2 ఇంచ్ అయినా 1/4 ఇంచ్ అయినా పెట్టేసుకొని మనము హ్యాండ్తో హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి వర్క్స్ వచ్చేసి మనము సింపుల్ శారీస్ ఉంటాయి కదా, అలా సింపుల్ శారీస్కి ఇలాంటి స్మాల్ వర్క్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.